వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు డెస్టినీ క్లాస్. దిస్ ఇస్ ఆహ్మషే. సో తెలంగాణ టెక్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాషన్ వీడియో అనమాట. సో మనకి చాలా తక్కువ టైం ఉంది కదా. సో చాలా తక్కువ టైంలో మనకి అసలు ఒక 10 రోజుల సమయంలో అసలు ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా చదవాలి, ముఖ్యంగా నేను ముందు పేపర్ 1 గురించి డిస్కస్ చేస్తానండి. ఎస్జిటి వాళ్ళకి డిస్కస్ చేస్తాను. సో ప్రతి సబ్జెక్ట్లో ఇవి మాత్రమే చదవండి. సో అసలు మనకి టైం లేదు. చాలామంది అంటున్నారు అసలు ఇప్పటికే అసలు మొదలు పెట్టలేదు మేడం, అసలు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు రివిజన్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది మనం డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేసుకుంటూ రాదాం. అలాగే మనకి సీటెట్కి సంబంధించి 2021 సీటెట్ రాశారు కదా, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ వచ్చాయండి. నన్ను చాలామంది అడుగుతున్నారు సర్టిఫికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయా లేదని చెప్పి. అవుతున్నాయి, డిజిలాకర్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సీటెట్ 2022 నోటిఫికేషన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. సీటెట్ క్లాసెస్ అలాగే తెలంగాణ సంబంధించి మీకు క్లాసెస్ కావాలంటే మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో సైకాలజీ మెథడ్ క్లాసెస్ ఉన్నాయి. సీటెట్ 2022 బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో సీటెట్ తప్పకుండా సీటెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎవరైతే అభ్యర్థులు మీరు తెలంగాణ టెట్కి అటెంప్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ తప్పకుండా సీటెట్ కూడా అప్లై చేసుకోండి, అప్లై చేసుకుని ఉంచండి. సో ఎందుకంటే ముఖ్యంగా అసలు ఏం చదవలేదు, అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళు తప్పకుండా ఈ సీటెట్కి అప్లై చేయండి. బికాజ్ ఎందుకంటే సీటెట్ క్వాలిఫై అయితే డెఫినెట్గా మీరు తెలంగాణ డిఎస్సి డైరెక్ట్గా రాసుకోవచ్చు. అలాగే సీటెట్ మార్క్స్ ఏదైతే మీరు సీటెట్లో స్కోర్ చేస్తారో ఆ మార్క్స్ని కూడా మీకు డిఎస్సిలో ఏం చేస్తారండి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మార్క్స్కి. సో సేమ్ ఉంటుంది, ఏదైతే స్టేట్ టెట్కి ఉంటుందో సీటెట్కి కూడా ఉంటుంది. సో ఎవరైనా ఉంటే కనుక పాస్ అయిన వాళ్ళు డిజిలాకర్లో మనకి సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి, డౌన్లోడ్ అయితే మీరు చేసుకోండి. అయితే అసలు మనకి ఈ తక్కువ టైంలో మీరు ముఖ్యంగా ఏ కొత్త టాపిక్స్ అయితే చదవకండి. ఏంటంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఒక 10 days 9 days 8 days టైం ఉన్నప్పుడు మీరు అసలు ఏది కొత్త టాపిక్ ముట్టుకోకూడదు. ఆల్రెడీ మీరు ఏదో కొంతైనా చదువుంటారు కదా, ఏదో ఒక సబ్జెక్ట్ సంబంధించి సైకాలజీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదో కొంతైనా మీరు ఇప్పటికీ చదివే ఉంటారు. చదవకుండా అయితే మొత్తానికి ఉండరు కదా. సో ఏంటి వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అసలు మొత్తానికి చదవలేని వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాను. అయితే ముందుగా ఎవరైతే కొంత భాగం అయితే చదువుంటారు, సో మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్ బాగా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొత్త మ్యాక్సిమం ముట్టుకోకండి. ఏదైతే ముందు ఆల్రెడీ చదివేశారో అది మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ఇప్పుడు చేయకపోయినా ఇప్పుడైనా రివిజన్ స్టార్ట్ చేసేయండి, కొత్తవి చదవకండి. ఈ టైంలో మీరు అసలు కొత్తవి తీసుకోకూడదు. ఎక్కువ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి ఒకసారి. డెఫినెట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్, అలాగే పేపర్ 2 వాళ్ళు సోషల్ సైన్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రీవియస్ ఇయర్ పేపర్ అసలు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అది ఎగ్జామ్ హాల్ అని అనుకోకండి. ఏంటి క్లాస్ రూమ్గా, అది ఒక క్లాస్ రూమ్. మీరే ఒక స్కూల్ టీచర్ అయితే, మీరే ఒక ఎస్జిటి టీచర్, లేదు మీరే ఒక ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి టీచర్, ఒక సైన్స్ టీచర్ అయితే ఏ విధంగా ఫీల్ అవుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సైకాలజీ క్వశ్చన్స్ కావచ్చు, తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్, సైన్స్, సోషల్ మెథడ్స్ క్వశ్చన్స్ కావచ్చు. మెథడ్స్ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయండి, క్లాస్ రూమ్ అప్లైడ్ మెథడ్లో ఉంటాయి. సో అందుకేంటంటే మీరు క్లాస్ రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సో నేనే టీచర్ని, ఇప్పుడు నేనే టీచర్ని అయితే అసలు ఏ మెథడ్ యూజ్ చేస్తాను, ఏ విధంగా టీఎల్ఎం ఉపయోగిస్తాను, ఇలాంటి విద్యార్థులకు నేను ఏ విధంగా రెస్పాన్స్ అవుతాను. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు తప్పకుండా మీరు క్లాస్ టీచర్లా ఫీల్ అయ్యే మీరు ఎగ్జామ్ని అయితే అటెంప్ట్ చేయండి. సో అసలు కంగారు పడకండి, అసలు కంగారు పడొద్దు. కొత్తవి ఏమీ మీరు ప్రిపేర్ చేయకండి. కొత్తగా నోట్స్ ప్రిపేర్ చేయడం, కొత్త టాపిక్స్ చదవడం ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే లాస్ట్ డేస్ కాబట్టి మ్యాక్సిమం స్టే ఫోకస్డ్గా ఉండండి. చాలా విలువైన సమయం అండి, ముందు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి చాలా విలువైన సమయం కాబట్టి ప్రతి నిమిషం ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆల్రెడీ చదివినవే ఇంకోసారి బాగా ప్రాక్టీస్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. సో సైకాలజీ గురించి నేను చాలా చెప్పాను కాబట్టి సైకాలజీ సంబంధించి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అన్నది నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో నేను ముందు ఒకసారి తెలుగు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ గురించి చాలామంది చాలా కన్ఫ్యూషన్గా ఉన్నారు. సో తక్కువ టైంలో తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్లో అప్రాక్సిమేట్లీ మనకి మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ముందుగా నేను తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్ గురించి మాట్లాడతాను. సో తెలుగు కంటెంట్లో మీరు తప్పకుండా సందులు చదవాలండి. సందులు, సవర్ణ దీర్ఘ సంధి, సందుల్లో కూడా మీరు మ్యాక్సిమంగా ఏం చదువుతారంటే టైం లేదు కాబట్టి గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఏంటండి గుణసంధి,
గుణసంధి, సామాన్య దీర్ఘ సంధి, గుణసంధి, సామాన్య దీర్ఘ సంధి, అలాగే ఇత్వ సంధి. ఈ 4 సంధులు మ్యాక్సిమం చదువుకుని వెళ్ళండి, డెఫినెట్గా మనకి రావచ్చు. ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు తెలుగు కంటెంట్ సంబంధించి ఒక పద్యం ఇస్తారు. దాన్ని రిలేట్ చేసుకుని మీకు ఏంటంటే అక్కడ సంధికి సంబంధించి సంధిని విడదీయమండం కావచ్చు, సంధి కార్యం, సంధి పేరు చెప్పమండం, ఈ విధంగా మీకు సంధులకు సంబంధించి క్వశ్చన్ వస్తుంది. ఇంకోటంటే అలంకారాలు, ఛందస్సు చూడండి, డెఫినెట్గా చూసి వెళ్ళండి. ఇవి ఏదైతే తెలుగు కంటెంట్కి సంబంధించి మీరు గ్రామర్ పాటలు అనమాట. ఇవి గ్రామర్ పాటకు వచ్చేసరికి సంధులు ముఖ్యంగా ఈ 4 సంధులు అనమాట. గుణసంధి, సావనదరి సంధి, ఉత్వ సంధి, ఇత్వ సంధి, అలాగే అలంకారాలు, ఛందస్సు, ఇవి 4 డెఫినెట్గా చూడండి. అలాగే మకుటం కోసం కూడా మీరు చూసి వెళ్ళాలి. సో మకుటం అంటే మీకు తెలుసు కదండి, చివరి ఉంటుంది. ఇప్పుడు మనకి వేమన శతకంలో విశ్వదాభిరామ వినరవేమ, సో మనకి విశ్వదాభిరామ వినరవేమ అనేది మనకి మకుటం వస్తుంది అనమాట. సో మకుటం అంటే లాస్ట్ 4 పద్యాల్లో చివరిగా వచ్చేదే మనకి మకుటం అవుతుంది. సో అది అక్కడ నుండి మనకి ఈజీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో మీకు ఇది డెఫినెట్గా మీరు వెళ్ళాలి. అలాగే ఎలాగో ప్యాసేజ్ ఉంటుంది, అది అన్సిన్ ప్యాసేజే, మనం ఎప్పుడు చూడని ప్యాసేజ్ వస్తుంది అనమాట తెలుగులో కూడా. సో దాన్ని మీరు ఎలాగో ఆన్సర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే తప్పకుండా విషయ సూచిక చదివి వెళ్ళాలి. విషయ సూచిక ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు విషయ సూచిక మీ దగ్గర ఉండాలి. ప్రక్రియ గురించి, రచయితల గురించి, కవుల గురించి డెఫినెట్గా ఉండాలి. ఈ విషయ సూచిక డెఫినెట్గా చదివి వెళ్ళండి. 8th క్లాస్ వరకు సరిపోతుంది. ఎస్జిటి, ఎస్ఏ వాళ్ళు 10th వరకు ఉండే విషయ సూచికలు ఉన్నాయి కదా ఫ్రంట్ తెలుగు పాఠ్య పుస్తకాల్లో, ఆ విషయ సూచిక ఈ గ్రామర్ పార్ట్ ఇది మెయిన్గా తెలుగు కంటెంట్లో తప్పకుండా మనకి క్వశ్చన్ మిస్ అవ్వదు అనమాట. సో ఇవి బాగా ఫోకస్ చేయండి వీటి మీద. సో ఇంగ్లీష్ కంటెంట్కి వచ్చేసరికి మీరు డెఫినెట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినెట్గా క్వశ్చన్ వస్తుందండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి. అలాగే వెబ్ ఫార్మ్స్ నుండి, వెబ్స్ నుండి, టెన్సెస్ నుండి, అలాగే మనకి సఫిక్సెస్ ఉన్నాయి కదా, సఫిక్సెస్ నుండి డెఫినెట్గా క్వశ్చన్ చూడడానికి కనిపిస్తుంది. సో సఫిక్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. అందుకే మీకు గ్రామర్ పార్ట్ ఒకసారి మీరు చూడండి. పార్ట్ 8th క్లాస్ వరకు పుస్తకాలు ఒకసారి టెక్స్ట్ బుక్స్ వెనకాల తిరిగేస్తే మనకి చాలా బాగా సఫిక్సెస్ గురించి ఇచ్చారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్ గురించి, టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి కావచ్చు, వెర్బ్ ఫామ్ గురించి కావచ్చు, యాడ్జెక్టివ్ గురించి కావచ్చు, ప్రతి దాని గురించి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ కంటెంట్లో తప్పకుండా వీటి గురించి బేసిక్గా మీకు తెలియాలి. సో ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ కంటెంట్కి వచ్చేసరికి బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాథ్స్ అంతా మీకు క్లాస్ రూమ్ అప్లైలోనే జరుగుతుంది. మ్యాథ్స్ కంటెంట్లో ఇచ్చిన ప్రతి క్వశ్చను మీ క్లాస్ రూమ్ అప్లైలోనే. రాము బయటికి వెళ్ళాడు, షాప్కి వెళ్ళాడు, 5 కిలోలకు సంబంధించి బంగాళదుంపలు తీసుకొచ్చాడు. సో ఈ విధంగా ఏంటంటే బయటికి విద్యార్థి వెళ్ళాడు, బయటికి నుండి కొనుక్కుని వచ్చాడు. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు నుండి మీకు చెప్తున్నాను, మ్యాథ్స్లో మీరు బేసిక్స్ చేయాలి. బేసిక్స్ అనేవి మీకు రావాలి, బేసిక్ ఫార్ములాస్ మీకు రావాలి, బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి. అప్పుడే మీరు మ్యాథ్స్లో ఉండే కంటెంట్కి మీరు ఆన్సర్ చేయగలరు. సో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు రివిజన్లో కూడా ఒకసారి బేసిక్స్ చూడండి. నెంబర్ సిస్టమ్ నుండి, సంఖ్యా వ్యవస్థ నుండి మీకు అసలు బేసిక్స్ ఎంతవరకు నేర్చుకున్నారు. బేసిక్స్ అనేవి డెఫినెట్గా మీరు చూసుకుని వెళ్ళండి మ్యాథ్స్ కంటెంట్ సంబంధించి. సో ఈవీఎస్ కంటెంట్కి ఎలాగో మనకి ఈవీఎస్ పాఠ్య పుస్తకాల్లో మీకు తెలుసు అన్న ఒక కాలం ఉంది కదా, మీకు తెలుసు అన్న కాలం కావచ్చు, మనం ఏమి నేర్చుకున్నాం అన్న కాలం కావచ్చు, అక్కడ ఉన్న ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ అక్కడ నుండే వస్తాయి మనకి ఎక్కువ. సో ఆ పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి. సో ఇంకా మనకి లాస్ట్లో సైకాలజీ అండి, అంటే ఈ తక్కువ టైంలో చదవాల్సిన మెయిన్ టాపిక్ చెప్తున్నాను అనమాట. సో మనకి తెలుగు గ్రామర్ పాఠకం నుండి అవి చదవండి. విషయ సూచిక చూడండి. విషయ సూచికలోనే మనకి కవులు, రచయితల గురించి కూడా వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ సామాన్య దీర్ఘ సంధి, సంధులు, ఛందస్సు, అలంకారాలు చూడండి. ఇంగ్లీష్ కంటెంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సఫిక్సెస్ గురించి, వెర్బ్ ఫార్మ్స్ గురించి, టెన్సెస్ గురించి చూడండి. అలాగే అన్సీన్ ప్యాసేజ్ వస్తుంది. సో ఆల్రెడీ నేను వీడియో వేసానండి, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టిప్స్ ఉంటాయి అనమాట. సో ఒక అన్సీన్ ప్యాసేజ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, సో ఏ విధంగా సాల్వ్ చేయాలంటే మళ్ళీ చెప్తాను. ఇక్కడ నేను ఏంటంటే ఒక ప్యాసేజ్ మీకు ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది మీకు ఇచ్చినప్పుడు ముందు వెంటనే ఒకసారి మీరు క్వశ్చన్స్ చదువుకోండి. వెంటనే ప్యాసేజ్ చదవడం మొదలు పెట్టకండి. క్వశ్చన్స్ చదివి ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ మీకు మ్యాక్సిమం
ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సరు పారాగ్రాఫ్ స్టార్టింగ్లోనే మీకు దొరికేస్తుంది. సో అందుకే ముందు మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ రీడ్ చేయండి. క్వశ్చన్స్ రీడ్ చేసిన తర్వాత ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది రీడ్ చేయండి, మీరు ఈజీగా చేయొచ్చు. లేదు మీకు ఇంకా డీటెయిల్గా ఎలా సాల్వ్ చేయాలనేది కావాలంటే మనకి ప్లేలిస్ట్లో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చాను కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే మీరు చూడండి. సో అయితే మనకి సైకాలజీ అండి. సో సైకాలజీ మెయిన్గా సైకాలజీలో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఎక్కువ చెప్తాను అనమాట. ఎక్కువ నా ఛానల్లో ఉండే వీడియోస్ సైకాలజీ సంబంధించి. సో జీన్ పియాజే అండి, జీన్ పియాజే, కోల్బర్గ్ ఏంటి పియాజే కావచ్చు, పియాజే, కోల్బర్గ్, వైగోస్కి, వీళ్ళు ముగ్గురు నుండి, అలాగే ఆర్టీ యాక్ట్ చూడండి, అలాగే ఎన్సిఎఫ్ చూడండి. మెయిన్గా వీళ్ళ నుండి అసలు మిస్ అవ్వదు అనమాట. అలాగే ఎరిక్సన్ రక్షక తంత్రాల నుండి, అలాగే ఉపగమాలు. ముఖ్యంగా ఒక సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు పాత్ర అండి. సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు ఏ విధంగా క్లాస్ రూమ్లో బిహేవ్ చేయాలి అన్నది మనకి క్లాస్ రూమ్ అప్లైలో క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఏ విధంగా ఒక ఉపాధ్యాయుడు సమ్మిళిత విద్యా విధానం తప్పకుండా మనకి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ సైకాలజీ సంబంధించి వీడియోస్ ఉంటాయి. నేను సైకాలజీ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చదవాలి అన్నది. సో ఈ తక్కువ టైంలో మ్యాక్సిమం వీటిని రివైజ్ చేస్తుండండి. ఒకసారి రివిజన్లో భాగంగా వీటిని చూడండి. అలాగే తప్పకుండా ఒక్క పేపర్ అయినా మీరు అటెంప్ట్ చేయండి. మనకి ప్రీవియస్ ఇచ్చిన ఒక పేపర్ అయినా మీరు డెఫినెట్గా ఒకసారి అటెంప్ట్ చేసి వెళ్ళండి, చూడండి క్వశ్చన్ పేపర్ అన్నది. సో ఇంకా మెథడ్స్ అండి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ మెథడ్స్. సో తెలుగులో అయితే మనకి భాషా నైపుణ్యాలు ప్రతి దాంట్లో కామన్గా సిసి చదివి వెళ్ళాలి. సిసి మూల్యాంకనం టాపిక్ అనేది తెలుగులో మూల్యాంకనం, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్, సోషల్ సైన్స్లో కూడా మూల్యాంకనం టాపిక్. మూల్యాంకనంలో ఉపయోగించే వివిధ నివేదిక పద్ధతులు, రిజిస్టర్లు ఉన్నాయి కదా రికార్డులు, వాటికి సంబంధించి తప్పకుండా చదివాలండి. సిసిఈ, అలాగే టిఎల్ఎన్, అలాగే భాషా నైపుణ్యాలు, తెలుగు భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్ అండి. LSRW ఉంది కదా మనకి. సో లిజనింగ్, స్పీకింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్. సో దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్ మెథడ్లో 1 క్వశ్చన్, అలాగే భాషా నైపుణ్యాలు, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనానికి సంబంధించి తెలుగులో మనకి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్, సైన్స్, సోషల్, టీఎల్ఎం అండి, టీచింగ్ లెర్నింగ్ మెథడ్ అనమాట. సో డెఫినెట్గా అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టీఎల్ఎం, సిసిఈ. సో సిసిఈ సంబంధించి మీకు సైకాలజీలో కూడా క్వశ్చన్ వస్తుంది. సో మ్యాక్సిమం మీకు ఒక 4 క్వశ్చన్స్, ఓన్లీ 4 క్వశ్చన్స్ మీకు సిసిఈ రిలేటెడే కనిపిస్తాయి. 150 క్వశ్చన్స్లో మీకు సిసిఈ రిలేటెడే 4 క్వశ్చన్స్ కనిపిస్తాయి. కాబట్టి ఈ టాపిక్స్ని తప్పకుండా మీరు చదవండి. సో ఇప్పటికీ మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఏం చదవాలి అంటే ఇప్పుడు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీరు చదివినా మ్యాక్సిమం మీరు క్వాలిఫై మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. సో మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. అలాగే మ్యాప్ పాయింటింగ్ కూడా ఒకసారి చూడండి. మ్యాప్ కూడా చూసి వెళ్ళండి తప్పకుండా. బోత్ ఇద్దరు కూడా, ఎస్జిటి వాళ్ళు, ఎస్ఏ వాళ్ళు ఇద్దరు కూడా అసలు మనకి మ్యాప్ అనేది ఏ విధంగా ఉన్నాయి, స్టేట్స్ సంబంధించి కావచ్చు, అలాగే సరిహద్దు ప్రాంతాలు, నదులకు సంబంధించి తప్పకుండా చూసి వెళ్ళండి. అలాగే టెక్స్ట్ బుక్స్లో ఉన్న సింబల్స్ అండి. సో ఎటువంటి సింబల్ అనేది దేన్ని చూపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. అలాగే కలర్స్ సంబంధించి కూడా ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, పటాలకు సంబంధించి సోషల్ టెక్స్ట్ బుక్స్లో. సో అవి చూడండి. చాలామంది అడుగుతున్నారు, మేడం ఈవీఎస్ పుస్తకాలు ఒకటి చదివితే సరిపోతుంది కదా మేడం అనేసి. ఎస్జిటి వాళ్ళు ఈవీఎస్ ఒకటి చదివితే సరిపోతుంది కదా, మళ్ళీ సోషల్ 6th సోషల్, 7th సోషల్, 8th సోషల్, బయాలజీ, సైన్స్ చదవాలంటే తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి కూడా మనకి వస్తాయి క్వశ్చన్స్. అంత ఎక్కువగా రాకపోయినా ఒక 3-4 క్వశ్చన్లు తప్పకుండా 6, 7, 8 సోషల్, బయాలజీ, ఫిజిక్స్, జనరల్ సైన్స్ నుండి వస్తాయి అన్నమాట. ఏంటండి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, అలాగే సాంఘిక శాస్త్రాలు ఇక్కడ నుండి మనకు ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన మ్యాక్సిమం మనకి 3, 4, 5 తరగతుల ఈవీఎస్ పాఠ్య పుస్తకాల నుండి మనకి ఎస్జిటి వాళ్ళకి అడుగుతారు. సో ఎస్ఏ వాళ్ళకి డెఫినెట్గా సైకాలజీ చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా సేమ్గా ఉంటాయి. రక్షక తంత్రాలు, జీన్ పియాజే, ఎన్సిఎఫ్, ఆర్టీ.
సో మీరు ఎక్కువ ఎస్ఏ వాళ్ళు ఏంటంటే డీటెయిల్ మేనర్లో ఎక్కువ టెక్స్ట్ బుక్ చదవాలి 10th వరకు. ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైన్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తప్పకుండా టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. సో తక్కువ టైం ఉంది కాబట్టి కొత్త చదవడానికి ట్రై చేయొద్దు, ఆల్రెడీ చదవండి. లేదు ఇప్పటికీ మేము స్టార్ట్ చేయలేదు అంటే బోర్డు మీద చెప్పిన ఏవైతే నేను చెప్పానో అవి మీరు మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. సో ఎవరు భయపడకండి, తప్పకుండా ఇవ్వండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. మ్యాక్సిమం టైం ఉంది కాబట్టి టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. అలాగే సీటెట్ కూడా డెఫినెట్గా అప్లై చేయండి. సో ఎవరైతే ముఖ్యంగా అసలు ఏం చదవలేదు, ఎలా రాస్తామేమో, రెడీగా లేము, టైం ఉంటే బాగుంటుంది, ఇంకో 20 days ఉంటే బాగుంటుంది, 2 months ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళు తప్పకుండా సీటెట్ అప్లై చేయండి. ఎందుకంటే మీకు సీటెట్ క్వాలిఫై అయినా మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీటెట్ 2022 బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. సో పేపర్ 1 బ్యాచ్ స్టార్ట్ అయ్యిందండి. సో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.